హలో ఆల్, వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో నాకైతే ఒక 6 మంత్స్ నుంచి శని అనేది నా నెత్తి మీద తాండవం చేస్తుందనమాట. సో అలాగే నేను తీసుకున్న ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల మా పేరెంట్స్ సఫర్ అయ్యారు, అవుతున్నారు కూడా ఇంకా. సో లైఫ్ డెసిషన్స్ అనేవి మన పేరెంట్స్కే వదిలేయాలి, మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తెలుసుకున్నా. గంటలు మా అమ్మ చూడండి ఏం చేస్తా. 6 గంటలకు కదా. ఇప్పుడు ఎన్ని గంటలకు లేచినమ్మ? 5 లేచి వాకిలు విడిచి బయట విడిచి లోపల విడిచి కుక్కీని బయటికి పంపించి ఇంకా అందరం పొయ్యి మంట వేసుకొని ఏమలత్త వస్తే పొయ్యి కాడ కూర్చున్నాం. ఎవరు సంవత్సరం ఉండే. ఎక్కడికి వెళ్ళాలి అయితే? నెల్లూరు వెళ్ళాలని 5 గంటల నుంచి గాలి చేస్తారు. చేస్తాం అన్న. అది ఎత్తులాడుకొని ఇది ఎత్తులాడుకొని బీరువాలో దొరక్క చెల్పులలో దొరక్క నాకు అసట్లు పడ్డాయి ఇప్పుడు దాకా. సో అదనమాట స్కూల్లో పిల్లగా నుంచొని ఎలా చెప్తుందో చూసారు కదా. సో యాక్చువల్లీ మా నాన్నకి ఇలా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కొంచెం హార్ట్ పెయిన్ వచ్చిందనమాట. సో ఇంక అప్పటికప్పుడు మేము ఒంగోలు వెళ్ళాము హాస్పిటల్కి. అక్కడికి వెళ్తే మెయిన్ డాక్టర్ లేరు, వేరే ఎవరో ఉన్నారని చెక్ చేసి ఏదో మెడిసిన్ ఇచ్చారు, గ్యాస్ ట్రబుల్ ఏమో అనుకొని. తర్వాత ఇంటికి వచ్చాము. తర్వాత 3-4 డేస్ మళ్ళీ అలానే ఉంది. మళ్ళీ ఒంగోలు వెళ్ళాము. మళ్ళీ ఒంగోలు వెళ్తే అప్పుడు పెద్ద డాక్టర్ ఉన్నారు, ఆయన యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాలని చెప్పారు, హార్ట్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని. సో దాని తర్వాత ఇంకా మేము అక్కడ 15,000 చెప్పారు. ఇప్పుడే చేపిద్దామా వద్దా అన్న డైలమాలో మేము ఇంకా యాక్చువల్లీ అడ్మిట్ అవ్వమన్నారు, బట్ మేము ఒక శనివారం అలా వస్తామని చెప్పి ఇంటికి వచ్చేసాం. వస్తా మాకు ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు కందుకూరులో. సో అతని దగ్గరికి వెళ్ళి మేము ఎప్పుడు అతని దగ్గర చూపించుకుంటాము. అతన్ని అడిగితే అతను ఏదో కొలెస్ట్రాల్ అని చెప్పి వేరే టెస్టులు చేసి మెడిసిన్ ఇచ్చారు. సో తర్వాత అయినా కూడా ఒక 2-3 డేస్ తర్వాత ఇంకా పెయిన్ వస్తుండేసరికి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నెల్లూరు కిమ్స్ నుంచి ఒక డాక్టర్ వస్తారు ఇక్కడ కందుకూరు. ఇట్లా మంత్కి ఒకసారి ఒక సండే అలా వస్తారు. సో అతను వచ్చిన వారంలో మేము వెళ్ళి చెక్ చేయించుకున్నాము. ఆయన కానీ అంతే చెప్పారు, యాంజియోగ్రామ్ టెస్ట్ చేయాలి అని చెప్పారు, నెల్లూరు రమ్మని చెప్పారు. సో 2 డేస్ తర్వాత మేము ఎప్పుడు ఫిబ్రవరి 26th మహాశివరాత్రి రోజు అక్కడికి వెళ్ళాము. వెళ్ళేసరికి 10:30 అలా అయ్యింది. అప్పుడు తీసుకెళ్లారు మా నాన్ని. తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసి 5 వరకు ఐసీయూలో ఉంచారు. 5 తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు, కానీ డిశ్చార్జ్ చేయలేదు. అతనికి ఇంకా బ్లడ్ అనేది ఆగట్లేదు అని చెప్పేసి ఇంకా 8:30 వరకు ఉంచారు. ఇంకా అప్పుడు డిశ్చార్జ్ చేస్తే అప్పుడు బయలుదేరి మేము ఇంటికి వచ్చేసరికి ఆ రోజు 12:30 అయ్యింది. బై లక్ మేము కారు రెంట్ తీసుకుని వెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేదంటే మాకు కష్టమై ఉండేది. బట్ ఈ వీడియో మాత్రం మేము సెకండ్ టైం వెళ్ళాము. ఏది యాంజియోగ్రామ్ టెస్ట్ చేశాక 10 డేస్కి మళ్ళీ రమ్మన్నారు చెకప్ కోసం. అది ఎప్పుడంటే March 7th తీసిన వీడియో ఇది. సెకండ్ టైం వెళ్ళాము అప్పుడు. సో ఫస్ట్ టైం అయితే అంతా టెన్షన్గా ఏం జరుగుతుంది ఏంటనే ఇదిలో ఉండి అంతగా ఏం పట్టించుకోలేదు. ఇదైతే రోబో పార్కింగ్, మనం కార్ పెడితే అదే ఆటోమేటిక్గా పైకి తీసుకెళ్ళి అక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టిద్ది, మళ్ళీ వెళ్ళి అడిగితే మళ్ళీ తీసుకొచ్చి కింద పెట్టిద్ది. అంటే బాగుండింది, అందుకే షూట్ చేశాను. సో అదనమాట ఈ మినీ వ్లాగ్. దీని ద్వారా 2 times మేము నెల్లూరు వెళ్ళాము, బట్ ఏం చూడలేదు. హాస్పిటల్లో ఉండి ఒకటే కూర్చొని ఆ హాస్పిటల్లో కొంతమంది నవ్వుతూ ఉంటే కొంతమంది ఏడుస్తూ ఉంటారు కదా పాపం. సో మొత్తానికి మా నాన్నకైతే ఇప్పుడు కొంచెం సెట్ అయింది. బట్ ఒక మెడిసిన్ మాత్రం లైఫ్ లాంగ్ యూస్ చేయాలని చెప్పారు. మళ్ళీ July 4th రమ్మన్నారు. అంటే 3 monthsకి మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్స్ అయినాక 3 months తర్వాత వెళ్తే మళ్ళీ ఈసీజీ టెస్ట్ అవన్నీ చేసి హెల్త్ ఎలా ఉంది, హార్ట్ కండిషన్ ఎలా ఉందని చెప్తారంట. సో నేను తెలుసుకుంది ఏంటంటే దీనివల్ల రాంగ్ డెసిషన్స్ అనేవి ఎప్పుడు మనం తీసుకోకూడదు పేరెంట్స్కి తెలియకుండా. మనం చేసిన తప్పుకి మనం శిక్ష అనుభవిస్తే ఓకే, బట్ మన పేరెంట్స్ ఎందుకు అనుభవించాలి కదా. సో రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, హ్యాపీగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఇదిలా ఉంటే మా నాన్నకు తగ్గుతుందనే టైంలో మా అమ్మ బైక్ మీద నుంచి పడింది. ఇదివరకు ఒకసారి పడింది, అప్పుడు డిస్క్ జారిపోయిందంట. సో ఇప్పుడు మళ్ళీ పడింది. ఒక బ్యాక్లో ఒక ఎముక అనేది ఇరిగింది. 2 months బెడ్ రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పారు, లేదంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలి.
సో ఇప్పుడు నేను ఆఫీస్ వర్క్ ఇంట్లో వర్క్ రెండు మేనేజ్ చేసుకుంటున్నాను. బట్ మా అమ్మ మాత్రం అయ్యో నా బిడ్డ చేస్తుందని చెప్పి ఒకటే లేచి పనిచేస్తూ ఉంది. సో నేనైతే తిట్టి మళ్ళీ పడుకో అని చెప్పి ఒకటే తిడుతున్నా మా అమ్మని, వచ్చి పని చేయొద్దు అని చెప్పి. అయినా పాపం తల్లి ప్రాణం ఆగదు కదా, హెల్ప్ చేస్తుంది. నిన్నే మేము వెళ్ళి ఇంకా ఈ టెస్ట్ ఏదో ఎంఆర్ఐ స్కాన్ అంట 5500 చేయించుకొని వస్తే అప్పుడు అందులో చెప్పారు ఇలా బ్యాక్ బోన్ ఒకటి ఇరిగిపోయింది అని. రెస్ట్ తీసుకుంటే ఓకే సెట్ అవుతుంది అని చెప్పారు. చూడాలి సెట్ అవుతుందో లేదో. అమ్మ మాత్రం తిరుగుతూనే ఉంది. వాళ్ళు పని చేసేవాళ్ళు కదా, ఒకసారిగా రెస్ట్ తీసుకోవాలి అంటే వాళ్ళ వల్ల కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో హోప్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.